హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లి కారం అండి. పాలకూర పప్పు మీరు ట్రై చేసే ఉంటుంటారు. ఒక్కసారి ఈ పాలకూర ఉల్లి కారం ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లి కారం వేసుకొని తిన్నామంటే ఒక్క ముద్దు కూడా విడిచిపెట్టమండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ పాలకూర ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇగోండి, ఈ పాలకూర ఉల్లి కారం ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. నేను ఇలా పీసెస్లా చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక 10 వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం అండి. కారం బట్టి వేసుకోండి. మీరు కారం ఎక్కువగా ఉందంటే 1 సరిపోతుంది, లేదంటే 1.5 వేసుకోండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ కానీ గడ్డుప్పు కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలండి. ఇగోండి, ఇలా మరీ మెత్తగా చేయొద్దు, అలా అని కచ్చపచ్చగా ఉంచొద్దండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోని పోపు దినుసులండి, కర్రీకి వేస్తాం కదండి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటూ ఉండాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. అండ్ ఒక 6-7 ఎండుమిరపకాయలండి, ఒక రెబ్బ కరివేపాకు వేసి వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్ అయితే త్వరగా మాడిపోతాయి జీలకర్ర అవి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇవి రోస్ట్ అయ్యి చూడండి. రోస్ట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి కారం పేస్ట్ అయితే ఇందులో వేసేస్తామండి. వేసి బాగా వేయించుకోవాలండి. ఈ కారం వేయించడం దాంట్లోనే ఉందండి దీని టేస్ట్ అంతా. ఇది ఎంత బాగా వేయించాలంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చి అడుగున మాడిపోతుంది అన్నట్టుగా వేయించాలండి. ఆ టైంలో మనం ఇగోండి, ఈలోగా పాలకూరని బాగా వాష్ చేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. బాగా వాష్ చేయండి, చెత్త అంతా తీసేసేయండి. ఇప్పుడు చూడండి, ఉల్లి కారాన్ని చూద్దాం. ఇగోండి, అడుగును పట్టేస్తుంది అన్నంత వరకు అండి దగ్గరే ఉండండి, కలుపుకుంటూ ఉండండి, మరీ మాడిపోకూడదు. ఇగోండి, ఇలా మాడడానికి రెడీగా ఉంది అన్న టైంలో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఈ పాలకూరను అయితే ఇందులో యాడ్ చేసేసేయాలండి. యాడ్ చేసి ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి. పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇక చూడండి, ఇలా పాలకూర నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మధ్య మధ్యలో లిడ్ ఒక 5 మినిట్స్కి పెడుతూ ఓపెన్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి. ఇగో చూడండి, మొత్తం వాటర్ అంతా ఇంక ఆయిల్ సపరేట్ అయిపోతుందండి కర్రీ నుంచి. ఇగోండి, ఇలా బాగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈ టైంలో సాల్ట్ టేస్ట్ చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. ఇగోండి, పాలకూర కూడా చూడండి అడుగు పడుతుంది అన్నట్టుగా వేయించాలండి. ఇగోండి, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ యమ్మీ పాలకూర ఉల్లి కారం రెడీ. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.